అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. పని చేయడంలో యంత్రానికి జీవరాశికి తేడా ఉంటుంది. యంత్రానిది ఒక మూసలో పోసినట్లు యాంత్రిక పనితనమైతే, జీవులు చేసే పనిలో జీవం తుణికిసలాడుతూ ఉంటుంది. ఒక పక్షి తన గూటిని గడ్డి పరకలతో అల్లి నిర్మిస్తుంది. తన ముక్కును మాత్రమే పనిముట్టుగా ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో గూటి నిర్మాణం సాగిస్తుంది. సాలీడు తన గూటిని అకుంఠిత దీక్షతో ఒక అందమైన వలలా రూపొందిస్తుంది. మరి చీమ ఓపిగ్గా మట్టితో పుట్ట ఏర్పరుచుకుంటుంది. కర్తవ్యనిష్టకు ఇవి ప్రకృతి మనకు అందించే కొన్ని ఉదాహరణలు. ఆయా జీవరాశులు కేవలం ఆ పనులకే ప్రసిద్ధం. మనిషి అలా కాదు కదా. తాను ఎంచుకున్న ఏ పనిలోనైనా తనదైన ప్రత్యేకతను చాటుకోగలడు. ఎంచుకొని చేసే పనిని తదేక ధ్యానంతో పూర్తి చేయాలి. ఏ కళాకారుడైనా తన పనిలో ప్రాణం పెడతాడు. అది చీరనేయడం, నగ చేయడం, చిత్రం వేయడం, పాటలు పాడడం, ఇలా ఏదైనా కావచ్చు. అందుకే కళలకు అంతటి ప్రాధాన్యం, విలువ. తాము చేసే పనులను అత్యంత ఆసక్తితో చేసేవారు పరమ సిద్ధిని పొందుతారని చెప్పాడు శ్రీకృష్ణుడు. అది తన వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేసేదని గమనించి శ్రద్ధతో పనిచేస్తేనే అందులో లీనం కాగలుగుతాడు, పరిపూర్ణ ఫలితం పొందగలుగుతాడన్నది వివేకానందుల వారి ఉద్బోధ. నంబి కురువ గ్రామవాసి. అతడి వృత్తి వెంకటేశ్వర స్వామి వంటశాలకు కుండలు చేయడం. అందులోనే తలమునకలై స్వామి దర్శనానికి వెళ్ళలేకపోయేవాడు. కుండలు చేశాక తన చేతికి అంటుకున్న మట్టిని పువ్వుల్లా చేసి కొయ్య వెంకటేశ్వర స్వామికి అర్పించేవాడు. అవి తనకు అత్యంత ప్రియమైనవని తొండమాన్ చక్రవర్తి సమర్పించే సువర్ణ పుష్పాలను పక్కకు తోసేసేవాడు శ్రీనివాసుడు. ఈ చక్రవర్తి నంబి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లి వెంకటేశ్వరుడు అతడి పూలను ఇష్టపడడానికి కారణమేమిటని అడిగాడు. అదేమి తనకు తెలియదని, కుండలు చేయడమే తనకు తెలిసిన పని అన్నాడు నంబి. నిష్ఠతో పని చేయడమే భక్తి అన్న భావనతో పరమాత్ముణ్ణి మెప్పించిన నంబి అందరికీ ఆదర్శప్రాయుడు. నేడు మానవుడు చేసే పనిలో శ్రద్ధ, అంకిత భావం, నైపుణ్యం కొరవడుతున్నాయి. పని కూడా మోక్ష మార్గానికి దారి చూపే భక్తి అని తెలుసుకొని చక్కని పనితనం చూపగలిగితే చాలు, ధన్యులమవుతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.